తీర్పు. కారుణ్య మరణానికి సుప్రీం అనుమతి. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిస్తూ 32 ఏళ్ల హరీష్ రాణాకు కారుణ్య మరణం కింద వైద్య సహాయాన్ని నిలిపేందుకు అనుమతించింది. దేశంలో ఇటువంటి కేసు ఇదే మొట్టమొదటి కావడం గమనార్హం. 100% వైకల్యంతో రాణా 12 ఏళ్లుగా కోమాలో ఉన్నారు. ఆయన లైఫ్ సపోర్ట్స్ తొలగించాలని ధర్మాసనం సూచించింది. కోలుకునే అవకాశం లేనప్పుడు గౌరవప్రదంగా మరణించే హక్కును వ్యక్తికి ఉంటుందని కోర్టు వ్యాఖ్యానించింది. ఒక వ్యక్తి చనిపోకుండా బెడ్ మీద కోమాలో ఉన్నాడు. రాణా 12 ఏళ్ళు కోమాలో ఉన్నాడు. అతనికి వైద్య సహాయం నిలిపేసి కారుణ్య మరణాన్ని మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇది ఒక సంచలనమైన తీర్పు. అవయవాలు